హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్నేహ వ్లాగ్స్ అండి. ఈరోజైతే ఎగ్ పరోటా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా ఈవినింగ్ స్నాక్స్కైనా చాలా బాగుంటుందండి ఇది. దానికోసం అయితే ముందుగా ఒక కప్పు మైదాపిండి తీసుకున్నాను ఇక్కడ నేను. మీరు మైదాపిండి ప్లేస్లో గోధుమ పిండి కూడా తీసుకోవచ్చు. ఒక కప్పు మైదాపిండి తీసుకొని దాంట్లో అయితే కొద్దిగా సాల్ట్ వేసుకున్నాం. అలాగే కొద్దిగా జీలకర్ర వేయడం వల్ల తినేటప్పుడు పంట కింద తగులుతూ చాలా టేస్టీగా ఉంటుందండి ఇది. అలాగే ఒక స్పూన్ నూనె వేసుకోండి. ఇది మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. కలిపేసుకొని కొద్దిగా వాటర్ వేస్తూ మన చపాతీ పిండి ఎలా తడుపుతామో అలా అయితే తడిపేసుకోండి మొత్తము. ఇలా చపాతీ పిండిలాగా తడిపేసుకోవాలి. పిండి మరీ మెత్తగా ఉండొద్దు, మరీ గట్టిగా ఉండొద్దు. ఇలా ఉండాలండి. ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఒక 15 నిమిషాలు అయితే పక్కన పెట్టేద్దాము. ఈలోపు ఒక ప్లేట్ తీసుకొని ఇక్కడ నేనైతే 4 గుడ్లు తీసుకున్నాను. ఇలా వెడల్పాటి ప్లేటే తీసుకోండి. గుడ్లు మొత్తం దీంట్లో పగులగొట్టేసి వేసుకోవాలి. అలాగే ఒక ఆనియన్ కూడా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. కొద్దిగా కొత్తిమీర కూడా ఆకుల్లాగా గిల్లేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా కారం వేసుకోండి, ఒక స్పూను. అలాగే కొంచెం ఉప్పు. అలాగే మనం కట్ చేసుకున్న ఆనియన్ ఉంది కదా, కొత్తిమీర ఆనియన్, అవి కూడా ఇందులో వేసేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని మంచిగా కలిసేలాగా కలిపేసుకోవాలి. చూడండి, ఇలా కలిపేసుకోవాలి మొత్తము. మనం ఇది కలుపుకునే లోపు అక్కడ పిండి నానిపోయి ఉంటుంది కదా. ఇప్పుడు మళ్ళీ ఆ పిండిని ఒకసారి చేతితో మొత్తం మళ్ళీ ఒకసారి ఇలా అనుకోవాలండి. ఇలా అనుకొని మన చపాతీ ముద్దకు ఎంతైతే తీసుకుంటామో సేమ్ చపాతీ చేసుకునే విధంగా తీసుకోండి ముద్దని. కొద్దిగా పొడి పిండి చల్లుకొని మన చపాతీలాగా చేసుకోవాలి ముందు. చాలా టేస్టీగా ఉంటుందండి ఇది ఎగ్ పరోటా. తప్పకుండా ట్రై చేయండి. ముందుగా అయితే ఇలా కొంచెం ఇలా సన్నగానే చేసుకోండి, మరి లావుగా ఉండొద్దు. అలా చేసుకున్న తర్వాత నేను చూపిస్తున్నట్టుగా కట్ చేసుకోండి. మీరు ఒకవేళ లేయర్ లాగా వేసుకుంటే ఒకదానిపైన కూడా ఒకటి వేసుకోవచ్చు. ఇలా అయితే ఈజీగా అయిపోతుందండి. మనకి ఇలా కట్ చేసుకొని మడత పెట్టుకుంటే లేయర్ల లాగా వచ్చేస్తుంది అది. మీరు ఒకవేళ లేయర్ లాగా చేసుకుంటామంటే ఒకదానిపైన ఒకటి వేసేసుకోవచ్చు. ఇలా అయితే ఈజీగా అయిపోతుంది. ఇలా కట్ చేసుకొని ఇలా మడత పెట్టేసుకోండి. నేను చూపిస్తున్నట్టుగా, వీడియోలో చూపిస్తున్నట్టుగా మడత పెడితే అన్నీ లేయర్లలాగా వస్తాయి మనకు. ఇలా మళ్ళీ ఒకవైపు హోల్డ్ చేసుకోండి. మళ్ళీ దాన్ని కూడా మర్చుకోవాలి. ఇలా మర్చుకొని మళ్ళీ దాన్ని అయితే దానిపైకి వేసుకోవాలి. ఈ రెండింటిని అనుకొని మళ్ళీ కొద్దిగా పొడిపిండి చల్లుకొని మళ్ళీ కొంచెం మరీ గట్టిగా అనకుండా మెల్లిగా చపాతీలాగా అయితే కొంచెం చేసుకోవాలి. మళ్ళీ గట్టిగా ప్రెస్ చేయొద్దు దాన్ని, మెల్లిగానండి.
ఇలా మెల్లిగా చపాతీలాగా మళ్ళీ అనుకోండి దాన్ని. అన్నీ ఈ విధంగానే చేసి పెట్టుకోవాలి. అన్నీ ఈ విధంగానే చపాతీలాగా అయితే చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు పొయ్యి మీద ఇలా ఒక కడాయి పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. మొత్తం స్ప్రెడ్ చేయండి ఆయిల్ని ప్యాన్కి. ఇలా స్ప్రెడ్ చేశాక మనం చపాతీ ఉంది కదా, దాన్ని అయితే ఈ ఎగ్ దాంట్లో ముంచేయాలండి. మొత్తం ఇలా ముంచేసి దాన్ని నూనెలో వేసుకోవాలి. దీన్ని ఇప్పుడు తీసుకొని కడాయిలో వేసేసుకోండి. పైన కూడా కొద్దిగా ఎగ్ మిశ్రమాన్ని అయితే వేసేసుకోవాలి పైన. ఇలా వేసుకొని రెండు వైపులా కాల్చుకోవాలండి చక్కగా. అది లోపల లేయర్ లాగా చాలా బాగుంటుందండి. అన్నీ కూడా ఇలాగే కాల్చుకోవాలి. మంచిగా పొంగుతూ లేయర్ల లాగా చాలా బాగా వస్తాయండి ఇవి పరోటాలు. పిల్లలకి ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తినేస్తారు. చూడండి ఎలా పొంగాయో. అన్నీ కూడా ఇలా చేసేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ పరోటా అయితే రెడీ. తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఛానల్ని.